తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోలందరూ వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని సంపాదించుకోవటానికి కొత్త కథలను ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ భైరవం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిజానికి 2016వ సంవత్సరంలో తమిళ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన గరుడన్ సినిమాకి రీమేక్గా భైరవం అనే సినిమా రూపొందింది. ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉంది, ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక ఊరిలో వారాహి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి సంబంధించిన పత్రాలను, అమ్మవారి ఆభరణాలను కొట్టేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలోనే బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్లు ఆ టెంపుల్కి సంబంధించిన వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవుతారు. మరి ఆ టెంపుల్ని కాపాడటానికి వీళ్ళు ఎలాంటి పాత్రలను పోషించారు, మొత్తానికైతే అసలు దొంగ ఎవరు అనేది పట్టుకున్నారా లేదా అనే విషయం తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. విశ్లేషణ విషయానికి వస్తే గనక, విజయ్ కనకమెడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒరిజినల్ సినిమాకి యాజ్ ఇట్ ఈజ్గా తెరకెక్కించే ప్రయత్నం అయితే చేశారు. ఫస్ట్ హాఫ్ కొంతవరకు సోసోగా అనిపించినప్పటికీ ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక భారీ ట్విస్ట్ ఇచ్చి దర్శకుడు ఇంటర్వ్యూని ముగిస్తాడు. సెకండ్ హాఫ్లో హైప్ని పెంచే సన్నివేశాలను పెట్టి ఈ సినిమాను చిత్రీకరించాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ని బాగా పండించే ప్రయత్నం అయితే చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా కొంతవరకు యాక్టింగ్ అయితే బాగా చేశాడనే చెప్పాలి. మొత్తానికైతే బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసి కొంతవరకు మెప్పించే ప్రయత్నం చేశాడు. ఒక దర్శకుడు తను ఏదైతే నమ్మి ఈ సినిమాని తెరకెక్కించాడో దానిని రీచ్ అయ్యే ప్రయత్నం చేసినప్పటికీ దర్శకుడు అక్కడక్కడ తడబడ్డట్టుగా అనిపిస్తుంది. డైరెక్టర్ గత చిత్రాలైన నాంది, ఉగ్రం సినిమాలు సైతం అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. అయితే అవి ఒక టైప్ ఆఫ్ జానర్లో నడిచే సినిమాలు. ఈ సినిమా విషయానికి వస్తే, ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్తో తెరకెక్కిన సినిమా కాబట్టి ఈ సినిమాని హ్యాండిల్ చేసిన విధానంలో దర్శకుడు విజయ్కి ఉన్న అనుభవం సరిపోలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. మొత్తానికైతే ఈ సినిమా ప్రేక్షకుడిని కొంతవరకు మెప్పిస్తుందనే చెప్పాలి. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే గనక, ఈ సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తనదైన రీతిలో నటించే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో యాక్టింగ్ కొంతవరకు బాగానే చేశారని చెప్పాలి. ముఖ్యంగా ఆయన కొన్ని ఎమోషనల్ సీన్స్లో అద్భుతంగా నటించాడు. మంచు మనోజ్ చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో కనిపించాడు. అతని పాత్రకి కూడా చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించటంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. నారా రోహిత్ సైతం ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాలు చేయటం లేదు. ఈ సినిమాతో తన పాత్రతో మరోసారి తనను తాను నటుడిగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. శంకర్ కూతురు అయిన అదితి శంకర్ సైతం ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసింది. మిగతా ఆర్టిస్టులందరూ సినిమాకి సపోర్ట్ చేస్తూ చాలా బాగా నటించి ప్రేక్షకుడిని మెప్పించే ప్రయత్నం అయితే చేశారు. ఫైనల్గా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే కనుక, ఈ సినిమాకి మ్యూజిక్ ఏమాత్రం బాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా అసలు ఎక్కడ జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కూడా కనిపించలేదు. సినిమాటోగ్రఫీ కొన్ని చోట్ల బాగా కుదిరినప్పటికీ అక్కడక్కడ వాడిన షాట్స్ ప్రేక్షకుడిని కొంతవరకు విజువల్గా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేశాయి. ఎడిటర్ కొంతవరకు పర్లేదనిపించినప్పటికీ కొన్ని సీన్లను షార్ప్ ఎడిట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆయన చేయలేకపోయాడు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే కొంతవరకు ఓకే అనిపించాయి. మరి ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్. మైనస్ పాయింట్స్, మ్యూజిక్, అనవసరంగా ఉన్న సీన్స్, ఇల్లాజికల్ సీన్స్. ఓవరాల్గా ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.